మీ మధ్య ఎలా ఉండేదండి? అట్మాస్ఫియర్ బాగుండేది? హెల్దీ అట్మాస్ఫియర్? ఇప్పుడు బ్రహ్మానందం గారు మీరు ఉన్నారు, కోట గారు మీరు ఉన్నారు, ఎలా ఉండేది? వాళ్ళు ఏంటంటే అండి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కానీ కాబట్టి అక్కడ చాలా చక్కటి సంస్కారం గలవాళ్ళు. ఏదో వచ్చేసిన వాళ్ళు కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి. ప్లస్ నేను కాస్త కూస్త చదువుకున్నవాడిని, ఉద్యోగం చేస్తున్నవాడిని కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్. కోట అయితే ఎన్నోసార్లు అసలు ప్రొడక్షన్ భోజనం చేసి ఇవాళ మా ఆవిడ ఆవకాయ, కొత్త ఆవకాయ పంపించింది, నాతోటి భోంచేద్ది అని రా అని తనతో పాటు పెట్టి కలిపి పెట్టేవాడు కూడా. బ్రహ్మానందం కూడా అంతే, నెయ్యి వేసుకోవయ్యా ఇలాగ క్యారేజ్ వచ్చింది నాకు. ఓకే ఓకే, సూపర్ సూపర్ అండి. మొన్న ఎవరో ఒక యాంకర్ కూడా నన్ను అడిగారు, వచ్చేసి గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి, ఏవిఎస్ పోయాడు, వేణుమాధవ్ పోయాడు, 3,40 రూపాయలు, గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి అన్నాడు. అంటే నేను అంత గొప్ప కమెడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్ అవుతానండి అన్న. పక్కపక్కన వేసాడు. ఓకే, నా ఉద్దేశం అది కాదండి, మీ ఉద్దేశం నాకు తెలుసండి, సరదాగా చెప్తున్నాను. గొప్ప కమెడియన్ కాదు, కానీ డెఫినెట్గా ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్ అవుతాను.